హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సర్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దేనికి సంబంధించిందంటే సచివాలయ ఉద్యోగాలు ఆగస్టులో రద్దు చేయడం అంటూ మనకైతే నిన్న ద్వివేది గారు పోస్ట్ చేయడం అయితే జరిగింది ట్విట్టర్ అకౌంట్ వేదికగా. అంతేకాకుండా మెరిట్ ఆధారంగా మిగిలినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వివిధ సంఘాలు కూడా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా కొత్తగా ఏర్పడినటువంటి 3000 ఉద్యోగాలను ఇందులో కలుపుతారా లేదా అనే అంశాన్ని కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష వాయిదా. వివరాలు చూద్దాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్లో తెలియజేశారు. ఫేజ్ 2 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలను ఆగస్టు 2వ వారంలో నిర్వహిస్తున్నట్లుగా గతంలో తెలియజేయడం జరిగింది. 9 నుంచి 14 వరకు. అయితే ఈ యొక్క కరోనా ఉధృతి అనేది రాష్ట్రంలో అంతకంతకు పెరుగుతున్నటువంటి ఉద్దేశంతో వీటినైతే వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా నిన్న మనకు తెలియచేయడం అయితే జరిగింది ట్విట్టర్ వేదికగా. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఖాళీ పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశము, చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి అంశము ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ జరిగింది, అయినా కూడా వారికి ఉద్యోగం లేదు కదా. అయితే వీరు ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే ఎవరివైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో ఆ మెరిట్ బేస్ చేసుకొని కొత్తగా ఖాళీ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఇక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది. వాటి వివరాలు చూద్దాం. సచివాలయాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారు వివిధ పోటీ పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగాలు పొందడంతో ఖాళీ అయ్యేటువంటి పోస్టులను మిగిలిన మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ గారు విజ్ఞప్తి చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ప్రభుత్వానికి. అంతేకాకుండా చాలా పేపర్లలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక్కటనే కాదు, కృష్ణలంక నుంచి కూడా రావడం జరిగింది. సచివాలయ ఉద్యోగాల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి అంటూ మొదటి సచివాలయం నోటిఫికేషన్లో ఇప్పటి వరకు ఖాళీ అయిన సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చి రాజీనామా చేసిన ఉద్యోగాలు నెక్స్ట్ స్టాండింగ్ ద్వారా ఏర్పడిన ఖాళీలను వీటిని 2వ సచివాలయం నోటిఫికేషన్లో చూపించలేదని తెలిపారు. కావున ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఖాళీలను మొదటి సచివాలయ ప్రక్రియ ద్వారా వెరిఫికేషన్ అయ్యి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మెరిట్ వరుసలో అర్హులైన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం 2వ సచివాలయ పరీక్ష యథావిధిగా కొనసాగించాలని తెలిపారు. ఇప్పటికే చాలామంది 2వ సచివాలయ పరీక్ష రాయడానికి ఉద్యోగ వయోపరిమితిని కోల్పోయారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖాళీలను భర్తీ చేయాలని హేమంత్ కుమార్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంటే వీరు కోరుకుంటున్నటువంటి ఏదైతే అభ్యర్థన ఉందో అది సమంజసమే ఫ్రెండ్స్. ఎందుకంటే చివరి వరకు కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయి కూడా చాలామంది ఖాళీగా ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ మన ఛానల్లో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. కొత్త నోటిఫికేషన్ కాకుండా యాక్చువల్గా అయితే మెరిట్ వాళ్ళు ఉన్నాం కదా, చాలామంది ఉన్నాం కదా, వారికి ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులకి సెకండ్ నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది అనేటువంటి ఉద్దేశం అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు. వీరు అంటే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి హేమంత్ కుమార్ గారు అడిగినటువంటి విషయం కూడా సమంజసమైనదే అని ఇక్కడ మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ యొక్క సచివాలయ ఎగ్జామ్స్ అయితే ఆగస్టులో ఉండవు ఫ్రెండ్స్, రద్దు చేయడం అయితే జరిగింది. 9 నుంచి 14 వరకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా వీటిని సెప్టెంబర్ తర్వాత సెప్టెంబర్ 5 లోపు మనకైతే ఈ యొక్క డిగ్రీ పీజీ పరీక్షలు అవన్నీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కనుక ఈ టైంలో సచివాలయ ఎగ్జామ్స్ పెట్టి వాటిని డిస్టర్బెన్స్ చేసే అవకాశం అయితే ఉండదు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే సచివాలయ పరీక్షలు అయితే జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని మెరిట్ జాబితాలో
వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఇవాళ వద్దా అనేటువంటి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.